హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. చాలా డేస్ అయింది కదమ్మా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ చెక్ చేసి. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. కొన్ని బంధాలు మాటలలో కాదు, లైక్ నిశ్శబ్దంతో మాట్లాడుకుంటాయమ్మా. ఓకే, ఒక్కొక్కసారి మాట్లాడకుండానే వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు తెలుస్తుంది. మీరు వారి గురించి ఆలోచించిన క్షణంలోనే వారి నుంచి మెసేజ్ కానీ సైన్స్ అంటే సంకేతాలు వస్తూ ఉంటాయి వారి నుంచి మీకు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ యాక్చువల్లీ. ఓకే, ట్విన్ ఫ్లేమ్ టెలిపతిక్ కనెక్షన్ ఆల్సో. ఓకే అమ్మా. అండ్ ఈ రీడింగ్ చూస్తున్న మీరు బయట దూరంగా ఉన్నా కూడా, ఎక్స్క్యూజ్ మీ పర్సన్తో బయట దూరంగా ఉన్నా కూడా లోపల మాత్రం ఇంకా గాఢంగా ఆ వ్యక్తితో కనెక్ట్ అయ్యే ఉన్నారు, రైట్? ఈరోజు మనం చూడబోతున్న ఈ టెలిపతిక్ రిలేషన్ కూడా ఇప్పుడు ఎంత బలంగా ఉంది మీ ఇద్దరి మధ్య. ఈ టెలిపతిక్ రిలేషన్ అనేది మీరు అనుభవిస్తున్న భావాలు మీవేనా లేక వారి సోల్ నుంచి వస్తున్న సంకేతాలా అనేది కూడా మనం ఈ రీడింగ్లో చూస్తామమ్మా. ఓకే, ఆల్సో ఈ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అప్డేట్ మీ గందరగోళానికి సమాధానం ఇవ్వడానికి, మీ సోల్కు ధైర్యం ఇవ్వడానికి వచ్చింది. ఓకే, కాబట్టి మనసు ఓపెన్గా పెట్టుకొని ఈ రీడింగ్ను చివరి వరకు వినండి అమ్మా. ఓకే, అసలు ఈ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ అంటే ఏమిటి అంటే, ట్విన్ ఫ్లేమ్ అనేది బేసికలీ సాధారణ ప్రేమ బంధం కాదమ్మా. ఇది అవసరం వల్ల కలిగిన సంబంధం అయితే అసలే కాదు. ఓకే, ఇది సోల్ గుర్తింపు అనమాట. అంటే ఒక సోల్ రెండు శరీరాలుగా జన్మించినట్టు అనిపించే కనెక్షన్నే ట్విన్ ఫ్లేమ్ అంటారు. ఓకే, అందుకే ఈ బంధంలో మీరు వారిని కలిసినప్పుడు, అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు అనమాట, నేను వీళ్ళని ఎక్కడో చూశాను అనే ఫీలింగ్ అనేది మీకు వస్తుంది. ఓకే, మాటలు అవసరం లేకుండానే మీ భావాలు వాళ్ళకు చేరుతున్నట్టు అనిపిస్తాయి. ఓకే, అది అలా అర్థం చేసుకునే కనెక్షన్ ఉంటుందన్నమాట మీ ఇద్దరి మధ్య. ఓకే, ట్విన్ ఫ్లేమ్ బంధము హ్యాపీగా ఉండటానికి మాత్రమే కాదమ్మా వచ్చింది. ఇది ఎస్పెషల్లీ హీలింగ్ కోసం వస్తుంది. ఓకే, మీ లోపలి భయాలు, గాయాలు, అహంకారం ఏదైతే ఉంటుందో, ఆల్సో అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, అన్నింటినీ బయటకి తీసుకొస్తుంది అనమాట ఈ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఏదైతే ఉందో. ఓకే, అందుకే ఈ బంధంలో ఎక్కువగా రన్నర్ చేజర్ ఫేజ్ ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్ రన్నర్ చేజర్ ఫేజ్ అంటే. ఓకే, దూరము, వేదన కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మీకు ఈ రిలేషన్లో. ఓకే, ట్విన్ ఫ్లేమ్ మధ్య మైండ్ కంటే సోల్ కనెక్ట్ అయ్యి ఉంటుందమ్మా మెయిన్లీ. ఓకే, మీరు ఏమీ చేయకపోయినా కూడా వారి గురించి ఆలోచన రావటము, సడన్లీ మీ హృదయం బరువెక్కడము, లేదా ఆనందం పుట్టడం, సడన్లీ హ్యాపీనెస్ సడన్లీ రావడం, ఇవి వారి ఎనర్జీ మిమ్మల్ని తాకుతున్న సంకేతాలు అనమాట. అందుకే మీరు దూరంగా ఉన్నా కూడా లోపల మాత్రం కనెక్షన్ తెగదనమాట. ఓకే, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్లో దూరం అనేది విఫలం కాదనమాట. ఒకరికి హీలింగ్ అవసరము అయినప్పుడు, ఇంకొకరికి అవగాహన అవసరం ఉన్నప్పుడు యూనివర్స్ దూరం అనేది ఇస్తుంది మీ ఇద్దరి మధ్య. అది మీరు చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, ఈ దశలో ప్రేమ అనేది నిలిచిపోదు, కానీ మీ రూపం అనేది మారుతుంది అనమాట. అంటే బాండింగ్ ఇంకా బలమవుతుంది. ఓకే, ట్విన్ ఫ్లేమ్ యూనియన్ బయట కలయిక కంటే ముందు లోపల జరుగుతుందమ్మా. మీ ఇద్దరు ట్విన్ ఫ్లేమ్ మీరు ఎప్పుడు కలుస్తారు అన్న క్వశ్చన్ మార్క్ మీకు ఉంటే దానికి ఆన్సర్ నేను చెప్పేది. మీ యూనియన్ బయట కంటే, బయట మీ మీ ఇద్దరు కలుసుకోవడం కంటే ముందు, అది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కలవడం కంటే ముందు లోపలే మీకు జరుగుతుంది అనమాట ఈ యూనియన్ అనేది. మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకున్నప్పుడు, మీ విలువను గుర్తించినప్పుడు, భయాన్ని వదిలినప్పుడు, మీరు అప్పుడే యూనియన్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. అది మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఓకే, అందుకనే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ హీలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందుకే ఈ బంధంలో తొందర అనేది లేదు, సమయం మాత్రమే ఉంటుందమ్మా. మీకు యూనివర్స్ అన్లిమిటెడ్ టైం ఇస్తారు. అన్లిమిటెడ్ టైం అంటే వేల సంవత్సరాలు కాదు, మీకు అది నేను చెప్పనవసరం లేదు. ఓకే, ఈ రీడింగ్ ఉద్దేశ్యం మిమ్మల్ని ఎదురు చూడమని చెప్పడం అయితే కాదమ్మా, మీ జీవితం ఆపమని చెప్పడం కూడా కాదు. ఓకే, ఇది చెప్పేది ఒక్కటే, ఏంటంటే మీ సోల్ ఎక్కడ ఉందో అక్కడే మీ శక్తి కూడా ఉంటుంది అని చెప్పి. ఓకే,
ట్విన్ ఫ్లేమ్ బంధము మిమ్మల్ని సంపూర్ణం చేయదు ఎస్పెషల్లీ. బికాస్ మీరు ఇప్పటికే సంపూర్ణులని మీకు గుర్తు చేస్తుంది మెయిన్‌లీ. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. అండ్ మనము ఇప్పుడు ఈ రీడింగ్ ప్రారంభించుకునే ముందు యూనివర్స్‌కు దైవశక్తిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందామమ్మ. ప్లీజ్ కాన్సంట్రేట్ హియర్ ఎవ్రీవన్. చాలా ఫోకస్డ్‌గా ఉండండమ్మా. మీకు కావాల్సిన క్వెషన్స్, డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా హార్ట్‌ఫుల్లీ యూనివర్స్‌కి చెప్పుకోండి. ఓకే. డియర్ యూనివర్స్, ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ట్విన్ ఫ్లేమ్ సోల్‌కు మీ సత్యం మాత్రమే బయటకు రావాలి. ఈ కనెక్షన్ నిజంగా ట్విన్ ఫ్లేమ్ అయితే దాని లోతు, దాని ఉద్దేశ్యం స్పష్టంగా ఈ కార్డ్స్ ద్వారా చూపించండి యూనివర్స్. టెలిపతిక్ భావాలు, భయంతో కూడిన ఊహలు కాకుండా సోల్ నుంచి వచ్చే నిజమైన సంకేతాలుగా విడదీయగలిగే జ్ఞానం ఇవ్వండి త్రూ దిస్ రీడింగ్. ఈ రీడింగ్ గందరగోళం పెంచకుండా, నిరాశ ఇవ్వకుండా సోల్స్కు శాంతి, నమ్మకం ఇవ్వాలి యూనివర్స్. ఎక్కడ దూరం ఉందో అక్కడ ధైర్యం ఇవ్వండి. ఎక్కడ కలయిక వ్రాయబడి ఉందో సమయాన్ని చూపించండి త్రూ దిస్ రీడింగ్. యూనివర్స్, ఈ కార్డ్స్ను మీ స్వరంగా మార్చి ప్రతి ట్విన్ ఫ్లేమ్ హృదయానికి అవసరమైన సందేశం అందించండి యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. మీరు కూడా యూనివర్స్కి చాలా హార్ట్ఫుల్లీ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మా. ఓకే. మనం ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి కార్డ్స్ షఫిల్ చేసుకుందాము. ఓకే. సో దట్ మనం కార్డ్ ఈరోజు మార్చాము, మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు అన్ని కార్డ్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఓకే. ఫస్ట్ పార్ట్ 1 ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి చూస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ తీసుకుంటా. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనసులో చెప్పుకుంటూ ఉండండి అమ్మ. ఓకే. సో దట్ మీకు ఈ రీడింగ్ ద్వారా ఆన్సర్స్ వస్తాయి. ఓకే. ఫస్ట్ కార్డ్ సెట్. పార్ట్ 1 ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి 6 కార్డ్స్ తీసుకుంటాను నేను. ఓకే. సెకండ్ కార్డ్ సెట్. థర్డ్ కార్డ్ సెట్. సెకండ్ కార్డ్ సెట్ ఇక్కడ పెడతాను. థర్డ్ కార్డ్ సెట్. ఓకే. ఫోర్త్ వన్. Fifth card set. We need one more card from part 1 of Twin Flame deck. Sixth card set. Okay, ma. Next, part 2 of Twin Flame deck నుంచి cards తీసుకుంటున్నాను నేను. ఇన్ కేస్ ఇక్కడ మీకు ప్లేస్ సరిపోకపోతే కార్డ్స్ పెట్టడానికి నేను కార్డ్స్ పక్కన పెడతాను ఇక్కడ కానివ్వనా. నెక్స్ట్ మనం ఈ కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత దాని లేటర్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ చేసినప్పుడు మాత్రం అన్నీ ఒకేసారి ఓపెన్ చేసి చూపిస్తాను మన కార్డ్స్ ఏమొచ్చినాయి. ఓకేమా. ఇప్పుడు మీకు కార్డ్స్ అన్నీ అందరికీ క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే. సెవెంత్ వన్ ఇక్కడ పెడతాను.
ఓకే. 8th card set. 9th one. 10th one. 11th card set. And 12th one. ఓకే. ఫస్ట్ మనం కార్డ్స్ని ఓపెన్ చేసుకుందామమ్మా. దెన్ లేటర్ రీడింగ్లోకి వెళ్దాం. ఫస్ట్ కార్డ్ సెట్ మనకి ఎనర్జెటిక్ హీలింగ్ కనిపిస్తుందమ్మా. ఎనర్జెటిక్ హీలింగ్. సెకండ్ కార్డ్ సెట్ డివైన్ టైమింగ్. ఓకే. థర్డ్ కార్డ్ సెట్ ఎమోషనల్ డిస్టెన్స్. Fourth one, surrender to love. Fifth one, divine partnership. Sixth card set, spiritual test. Spiritual test, okay. Seventh card set, twin flame activation. See, twin flame activation. Next card set, reunion blessing. Very good, Amma. Next card set, inner peace. Next card set, magnetic attraction. And 11th one, twin flame chaser. చెప్పాను కదా మీకు ఇందాక, ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ రన్నర్ చేసే ఫేజ్లోనే ఉంటారు ఈ ట్విన్ ఫ్లేమ్ వాళ్ళు అని. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. సో లెట్స్ dive deep into the reading. Cards. వ్యూవర్స్కి ఈ క్యామ్ యాంగిల్ ఓకేనమ్మా? క్లియర్గా లెట్ మీ నో. ఓకే, సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద రీడింగ్. ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని మనం ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చుకుందాం అండ్ రాసులు కూడా చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ కార్డ్ ఏమొచ్చిందమ్మా మనకి? ఎనర్జెటిక్ హీలింగ్, రైట్? ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఎనర్జెటిక్ హీలింగ్, మీ ఇద్దరి మధ్య ఇప్పుడు హీలింగ్ జరుగుతుందమ్మా. ఓకే, గతంలో ఒకరినొకరు బాధ పెట్టుకున్నారా లేదా అర్థం కాక దూరమైన సిచ్యువేషన్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ గాయాలు ఇప్పుడు ఎనర్జీ లెవెల్లో మెల్లగా నయం అవుతున్నాయి అని చెప్పేసి మనకి ఈ కార్డ్ ద్వారా మనకి యూనివర్స్ చెప్తున్నారు. ఓకే, మీరు కలవకపోయినా కూడా సోల్స్ హీల్ అవుతున్నాయి అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఎనర్జెటిక్ హీలింగ్. హోప్ యూ క్లియర్లీ అండర్స్టూడ్ అబౌట్ దిస్ కార్డ్. సెకండ్ కార్డ్ సెట్ డివైన్ టైమింగ్, రైట్? డివైన్ టైమింగ్ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ బంధము మీ రిలేషన్ ఏదైతే ఉందో అది మన చేతుల్లో లేదు. అంటే ఐ మీన్ మన చేతుల్లో లేదు ఇన్ సెన్స్ మీ ఇద్దరి చేతుల్లో లేదు. మీరు ఎంత ప్రయత్నించినా కూడా యూనివర్స్ అనుమతించకపోతే కలయిక అనేది జరగదు మీ ఇద్దరి మధ్య అనేది మనకి త్రూ దిస్ కార్డ్ క్లియర్లీ డివైన్ టైమింగ్ కార్డ్ ద్వారా మనకి తెలుస్తుంది. ఓకే, అంటే జరగదు అని అంటే ఇక్కడ కంప్లీట్లీ జరగదు అని కాదు, కానీ ఇది ఆలస్యం అయితే అస్సలు కాదే అనేది మీనింగ్ అయితే అస్సలు అలా తీసుకోకూడదు. అంటే ఇది సరిగ్గా సమయం కోసం వేచి ఉండడం అనమాట. బికాజ్ ఇట్స్ ఎ డివైన్ టైమింగ్.
రైట్. సో మనం ఆ టైం కోసం వేచి ఉండడం వరకే మనం చేయాల్సిన పని. ఓకే. అండ్ థర్డ్ కార్డ్ సెట్ ఎమోషనల్ డిస్టెన్స్ హియర్. ఎమోషనల్ డిస్టెన్స్ ఏంటంటే బయటకి దూరం ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య అది మనకి క్లియర్లీ ఎమోషనల్ డిస్టెన్స్ కార్డ్ ద్వారా తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య బయటకి దూరం అనేది ఉంది అని చెప్పేసి. మాటలు తక్కువ అయ్యాయి కూడా మీకు. కానీ ఈ బంధం మెయిన్లీ మనకి ఇక్కడ ఏంటంటే లైక్ ఎలా చెప్పను, మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ప్రేమ లేకపోవడం వల్ల అయితే కాదమ్మా. ఓకే. ఇది రక్షణగా తీసుకున్న విరామం అన్నమాట మీ ఇద్దరు. అది మీకోసమే, మీ మంచి కోసమే అని చెప్పి మనకి ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ కార్డ్స్ సరెండర్ టు లవ్. ఓకే. ఇప్పుడు అట్ ప్రెజెంట్ యూనివర్స్ మీ ఇద్దరిని ఒకటే అడుగుతోంది. ఏమనంటే కంట్రోల్ వదిలేయండి, ఫలితం ఎలా ఉంటుందో భయపడకుండా ప్రేమను అంగీకరించండి అని మీకు చెప్తున్నారు. ఓకే. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. సరెండర్ టు లవ్ అని చెప్పి క్లియర్లీ చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ కార్డ్స్ డివైన్ పార్ట్నర్షిప్. ఇది 5th కార్డ్ సెట్ మనకి. 5th వన్, ఈ కనెక్షను కర్మ అయితే కాదమ్మా మీది. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. డివైన్ పార్ట్నర్షిప్ ద్వారా మీది కర్మ, మాది కర్మ వల్ల జరిగింది అనుకుంటాం కదా, అది అయితే కాదు అని చెప్పేసి. ఇది దేవుడిచ్చిన ఒప్పందం అమ్మ మీకు. అంటే మీ ఇద్దరు ఒకరి ఎదుగుదలకు ఇంకొకరు అవసరం మెయిన్లీ. ఓకే. అర్థమై ఉంటుంది. వారు ఒక స్టేజ్కి రావాలంటే మీరు అవసరం, మీరు ఒక స్టేజ్కి రావాలంటే వాళ్ళ సపోర్ట్ అవసరం. అది అన్నమాట. అంటే అది ఫైనాన్షియల్గా అలా కాదు, ఒక మనిషి మన పక్కన ఉంటే అది చాలా అండగా ఉంటుంది. ఆ రిలేటెడ్గా ఆ పర్సన్ మీకు చాలా ఇంపార్టెంట్, మీరు ఆ పర్సన్కి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ బంధం ఉద్దేశం ఏంటంటే ప్రేమ మాత్రమే కాదు, ఆత్మ వికాసం కూడా. ఓకే. హోప్ యూ క్లియర్లీ అండర్స్టూడ్. అండ్ మనకి 6th కార్డ్ స్పిరిచువల్ టెస్ట్. స్పిరిచువల్ టెస్ట్ కార్డ్ మనకి కనిపిస్తుందమ్మ కార్డ్ ఇక్కడ. స్పిరిచువల్ టెస్ట్ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది డివైన్ పార్ట్నర్షిప్. ఓకే. కనిపిస్తున్నాయా? స్పిరిచువల్ టెస్ట్ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ దశలో మీ ఇద్దరికి పరీక్ష అనేది ఉందమ్మా. మెయిన్లీ స్పిరిచువల్ టెస్ట్ అంటే అదే. ఎవరికి కూడా తిరిగి రాకపోయినా, ఎవరి దగ్గరికి ఎవరు కూడా మీ ఇద్దరిలో తిరిగి రాకపోయినా కూడా ప్రేమను కాపాడగలరా అనేది ఇక్కడ టెస్ట్, మీ ఇద్దరి మధ్య ఉన్న మెయిన్ టెస్ట్. ఓకే. హోప్ యూ క్లియర్లీ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది మీకు యూనివర్స్ పెట్టే టెస్ట్ అనమాట. మీ పేషెన్స్ని టెస్ట్ చేయడానికి యూనివర్స్ మీద మీకున్న ఏమంటారు, మీకు యూనివర్స్ మీద ఎంత నమ్మకం ఉంది అనేది యూనివర్స్ మీకు పెట్టే టెస్ట్ కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ మనకి ట్విన్ ఫ్లేమ్ యాక్టివేషన్. ట్విన్ ఫ్లేమ్ యాక్టివేషన్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఇప్పుడు మీ సోలు మేల్కొంటుంది. మీరు అనుభవిస్తున్న భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగేవైతే కాదమ్మా. ఓకే. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. అవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగేవే కాదు. ఈ కనెక్షను యాక్టివ్ అయిన సంకేతం అనేది మీకు క్లియర్లీ తెలుస్తూ ఉంటుంది. అదే ఇక్కడ మనకి ట్విన్ ఫ్లేమ్ యాక్టివేషన్ కార్డ్ ద్వారా మనకి యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ రీయూనియన్ బ్లెస్సింగ్. రైట్. రీయూనియన్ బ్లెస్సింగ్ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే త్రూ దిస్ కార్డ్ ఈ కార్డు ఆశనిస్తుంది, మీకు ఆశనిస్తుంది. కలయిక రాయబడి ఉంది ఆల్రెడీ మీ ఇద్దరికి. దట్స్ ఎ వెరీ గుడ్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ చెప్పుకోండి అమ్మ యూనివర్స్కి. కానీ అది అవసరం వచ్చినప్పుడు యూనివర్స్ లైక్ తలుపులు తెరుస్తుంది. ఓకే. దానికోసం మీరు మాత్రం ఎప్పుడు అని కూర్చోకూడదు. యూనివర్స్కి సరెండర్ చేసినప్పుడు యూనివర్స్కి వదిలేయాలి. అది మళ్ళీ యూనివర్స్కి ఇచ్చేసి ఇలా పట్టుకొని ఇలా ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. యూనివర్స్కి ఇచ్చేసినప్పుడు యూనివర్స్కి వదిలేయాలి, యూనివర్స్ చేస్తారు. అలా కాకుండా యూనివర్స్కి ఇచ్చేసి ఇలా పట్టుకుంటే మీరు వదలండి అమ్మా. మీరు వదిలితే యూనివర్స్ పని ప్రారంభిస్తారు. అది ఇక్కడ పాయింట్. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ మనకి ఇన్నర్ పీస్. ఇన్నర్ పీస్ ఏం చెప్తున్నారంటే మీరు ఇప్పుడు మీలోకి తిరిగి వస్తున్నారు అని చెప్పేసి. అంటే మీ పీస్లోకి మీకు కావాల్సిన పీస్ ఏదైతే ఉందో ఆ లైఫ్లోకి మీరు వస్తున్నారు అని చెప్పేసి. ఓకే. ఈ బంధం మీదే మీరు మీ లైఫ్ని స్టాప్ చేసేయడం కాదు. ఓకే. అదే ఇక్కడ మీకు
చెప్తున్న పాయింట్. మీ శాంతి మీ చేతుల్లోకి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది మీరు స్వీకరించాలి. మీ పీస్ అనేది మీకు మెయిన్ అమ్మ. మీ పీస్ మీ దగ్గర ఉండి మీ సెల్ఫ్లో మీ దగ్గర ఉంటే సరౌండింగ్స్ అన్నీ మీ దగ్గరికే వస్తాయి. మిమ్మల్ని మీరు ఒక మ్యాగ్నెటిక్లా ఉంటారనమాట. మధ్యలో అవన్నీ కూడా మీ దగ్గరికి అలా తిక్కిపోతూ వస్తూ ఉంటాయి. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. ఇది ఒక మ్యాగ్నెటిక్ అనుకోండి. సరౌండింగ్స్లో ఉన్న అన్నీ కూడా ఆ మ్యాగ్నెటిక్ దగ్గరికే వస్తాయి. బికాజ్ ఆఫ్ సెల్ఫ్ లవ్, యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్ అలాంటిది. అందుకనే నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, సెల్ఫ్ లవ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సెల్ఫ్ లవ్ చేసుకోండి అని చెప్పేసి. ఓకే, యూ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ నౌ. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. ఈ కార్డ్ మనకి 10th కార్డ్ సెట్. ఏం చెప్తున్నారంటే, మీరు ఎంత దూరంగా ఉన్నా కూడా ఒకరినొకరు లాగుకునే శక్తి అనేది మీకు ఉంది. సో ఇప్పుడే చెప్పాను కదా మీకు, మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అంటేనే అది మనకి ఆ శక్తి ఉంది, మీ ఇద్దరికి ఉంది. అంటే ఇది ఫిజికల్లీ కాదమ్మా. ఫిజికల్లీ అసలు కాదు, ఎనర్జీ లెవెల్లో జరుగుతుందన్నమాట అది. బికాజ్ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంది కదా. మీరు ఏమీ బయట తిరిగే పిచ్చి మనుషులు, పిచ్చి లవ్స్ ఇవి కాదు మీరు ఉండేది. ఓకే, మీరు చాలా ప్యూర్ రిలేషన్ అనమాట. అన్నీ నాకు ఈ కార్డ్స్ ద్వారానే తెలుస్తుంది మీరు ఎంత ప్యూర్ రిలేషన్ అనేది. సో పిచ్చి రిలేషన్స్ కాదు కాబట్టి నేను కూడా ఎంకరేజ్ చేస్తాను వాటిని. ఓకే, నెక్స్ట్ కార్డ్ సెట్ మనకి మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనేది చెప్పాను కదా. ఇది తప్పు కాదు, మీ రిలేషన్ తప్పు కాదు. ఓకే, అండ్ సో మీకు యూనివర్స్ ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ 11th వన్. ఇది ట్విన్ ఫ్లేమ్ చేజర్. మీకు కార్డ్ కనిపించట్లేదు అనుకుంటే నేను అందుకే తీస్తున్నాను. ట్విన్ ఫ్లేమ్ చేజర్ ఇది మనకి 11th కార్డ్ సెట్. ఇక్కడ ఒకరు ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు, మీరు కానీ ఆ పర్సన్ కానీ ఎవరో ఒకరు మీ ఇద్దరిలో. ఓకే, ఎక్కువగా ఎదురు చూసేవారు ఆ పర్టికులర్ పర్సన్. ఇది ఏం తప్పు కాదు బేసికలీ, కానీ ఇప్పుడు ఈ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలి. అంటే బ్యాలెన్స్ అంటే సమానంగా ఉండాలి. వారు ఎంత ఇస్తున్నారో మీరు అంతే ఇవ్వాలి. మీరు ఎక్కువ ఇచ్చేసిస్తే అక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో రిలేషన్ కూడా ఇంబ్యాలెన్స్డ్గా వెళ్తుంది. వారు కూడా మీరు అనుకున్నంత వరకు ఇచ్చే వరకు మీరు ఇంత ఇస్తున్నారు, వారు ఇంతే ఇస్తున్నారు. సో అలా వద్దు. వారు కూడా ఇక్కడ దాకా ఇచ్చే వరకు మీరు వెయిట్ చేయండి, మీరు ఇవ్వద్దు. ఓకే, బ్యాలెన్స్ అవ్వాలి. సో అది మీకు యూనివర్స్ త్రూ దిస్ కార్డ్ చెప్తున్నారు. ఓకే, అది మీ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్లోకి రావాలి ఖచ్చితంగా ఈ రిలేషన్లో ఇప్పుడు అని చెప్పి మీకు చెప్తున్నారు. ఓకేమా. నెక్స్ట్ కార్డ్ సెట్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. 12th కార్డ్ సెట్. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ మనకి ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తున్నారంటే, త్రూ దిస్ కార్డ్ మీకు ఇది చివరి కార్డ్ చాలా కీలకమమ్మా. అంటే మాటల్లో చెప్పలేని భావాలు సమయానికి బయటపడతాయి అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది త్రూ దిస్ కార్డ్. ఓకే, లైక్ సత్యం నిశ్శబ్దంగా ఉండదు, అది ఎప్పటికన్నా కుండబద్దలు కొట్టుకుని బయటకు వస్తుంది. రైట్, అదే మనకి ఇక్కడ ఈ కార్డ్ ద్వారా మీకు యూనివర్స్ చెప్తున్న ఫైనల్ ఎనర్జీ. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. అండ్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ అయితే ఒకసారి చూద్దాం మనం. ఫైనల్ కన్క్లూజన్లో ఈ రీడింగ్ ఒక్క విషయం స్పష్టంగా చెప్తుందమ్మా మనకి ఇక్కడ. అదేంటంటే, మీ ఇద్దరి మధ్య కనెక్షన్ నిజమైనది, వెరీ ప్యూర్ కనెక్షన్. టెలిపతిక్ ఎనర్జీ అనేది యాక్టివ్గా ఉంది, చాలా స్ట్రాంగ్లీ యాక్టివ్గా ఉంది మీ ఇద్దరి మధ్య. ఓకే, మనకి ఇక్కడ చాలా క్లియర్లీ రీయూనియన్ బ్లెస్సింగ్ కార్డ్ వచ్చింది మనకి. ఓకే, మీ ఇద్దరి మధ్య కనెక్షన్ నిజమైనది అని చెప్పేసి చాలా స్ట్రాంగ్లీ తెలుస్తుంది మనకి ఇక్కడ. ఓకే, దూరం ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్యన ప్రేమ ముగియలేదు. ఓకే, అది చాలా స్ట్రాంగ్గా నమ్మడమ్మా, మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఓకే, కానీ యూనియన్ కోసం ముందుగా అంటే వెయిటింగ్ అనేది మీరు చేయొద్దు. ఓకే, అది నేను చెప్తున్న పాయింట్. బట్ ఇక్కడ ఏంటంటే, యూనియన్ కంటే మీరు ఎస్పెషల్లీ యూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ అట్లా వెయిట్ చేస్తూ ఉంటున్నారు కదా. ఆ యూనియన్ కంటే ముందుగా మీకేం కావాలంటే సెల్ఫ్ హీలింగ్ కావాలి, సరెండర్ కావాలి, ఇన్నర్ పీస్ అవసరం మీకు. ఓకే, అవి మీరు వాటి మీద ఫోకస్ చేస్తే అల్టిమేట్లీ మీకు యూనియన్ అయిపోతుంది. ఓకే, యూనివర్స్ మిమ్మల్ని ఎదురు చూడమని కాదు, మీ జీవితాన్ని ప్రేమించమని చెప్తున్నారు త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్. ఓకే, అండ్ మీలో ఏంటంటే స్థిరపడినప్పుడు, మీ లైఫ్తో స్థిరపడినప్పుడు ఈ బంధం తన దారిని తానే వెతుక్కుని మీ దగ్గరికి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నో, దట్ ఇన్ ద సెన్స్ నేను కాదమ్మా, ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ నా ద్వారా మీకు చెప్పించే ఎనర్జీస్. ఓకే, మీ లైఫ్తో మీరు హ్యాపీలీ సెల్ఫ్ లవ్తో సెల్ఫ్ హీలింగ్తో ఫోకస్డ్గా మీ లైఫ్తో మీరు ముందుకు వెళ్తే అది మీ దగ్గరికి అలా వచ్చేస్తుంది వెరీ స్పీడ్లీ. ఓకే, అండ్ మనకి ఇంకా కన్క్లూజన్ అయింది. మనకి ఏమొస్తుంది నెక్స్ట్ ఫైనల్లీ
రాసులు. రాసుల గురించి మాట్లాడుకుంటే నాకు ఇక్కడ కనిపించే రాసులు వచ్చేసరికి పైసిస్ మీన రాశి వారు ఉన్నారమ్మా. ఆల్సో క్యాన్సర్ కర్కాటక రాశి, అక్వేరియస్ కుంభరాశి, లిబ్రా తులారాశి, అండ్ జెమినై మిథున రాశి వారు ఉన్నారు. అండ్ సాజిటేరియస్ ధనుసు రాశి, లియో సింహరాశి వారు ఉన్నారు. ఆల్సో ఏరిస్ మేష రాశి, అండ్ జెమినై మిథున రాశి చెప్పేశాను, పైసిస్ చెప్పాను, లిబ్రా కూడా చెప్పాను, సాజిటేరియస్ చెప్పాను, క్యాన్సర్ కర్కాటక రాశి కూడా చెప్పాను. ఓకే, మనకి ఈ రాసుల వాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. ఓకే అమ్మా. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని మొత్తం మీ లైఫ్లోకి తీసుకోండి అమ్మా. తీసుకోవడానికి మనం యూనివర్స్కి సరెండర్ చేసుకోవాలి. ఓం నమ శివాయ అని చెప్పేసి మీరు హార్ట్ఫుల్లీ త్రూ కామెంట్ ఆ యూనివర్స్కి, శివునికి చెప్పుకోండి అమ్మ. ఓకే, అలా చెప్పుకోవడం వల్ల శివుని శక్తి, శాంతి, రక్షణ మీ జీవితంలో, మీ రిలేషన్షిప్లో ప్రవహిస్తుంది. ఓకే, హోప్ యూ క్లియర్లీ అండర్స్టూడ్. చాలా హార్ట్ఫుల్లీ మనసుతో చెప్పుకోవాలి. మనం ఏ పని చేసినా ఏదో చెప్పేసామంటే చెప్పేసి అది యూజ్లెస్, అసలు చెయ్యొద్దు కూడా. మీరు మీ హార్ట్ పెడుతున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది. అలా చేయగలిగితేనే చేయండి, అదర్వైజ్ అస్సలు చేయొద్దు. శక్తి, ఎందుకంటే అక్కడ నేను ఎందుకు అడుగుతున్నానంటే అక్కడ అందరూ హార్ట్ఫుల్గా చెప్పిన ఎనర్జీస్ ఒక హై వైబ్ వస్తుంది. ఆ హై వైబ్ ఇంత అందరూ ఇంత 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 అని చెప్పి అది ఇంత అవుతుంది. ఆ ఎనర్జీ మొత్తం మన అందరికీ వెళ్తుంది అక్కడ. ఓకే, అది ఒక బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. అందరి యూనియన్స్ జరిగితే అందరూ హ్యాపీగా ఉంటారు మీరు కోరుకున్న పర్సన్తో. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సేయింగ్ యూ ఆల్ గైస్. ఓకే, ఫైనల్లీ ఓం నమ శివాయ. ఓం శాంతి శాంతి శాంతి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.